డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening, all of you. Hello. Good evening, sir. Yeah, very good evening. Yeah, very good evening, guys. So, last classes complete చేస్తున్నారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm once. Clear? Clear, sir. Okay, very good. సో టెక్నికల్ పాయింట్స్ కూడా చేస్తున్నారా? కంపెనీకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్స్ ఎలా సెట్ చేయాలని తెలుసుకున్నారా నీట్ గా? చేశాను సార్. వెరీ గుడ్, సూపర్. రిమైనింగ్ వాళ్ళు చేస్తున్నారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. సో ఇప్పటి వరకు జరిగినట్టు కంప్లీట్. ఓకే, సో ఎవరికైనా ఏమైనా పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయండి. యా, డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ వరకు మనము టాలీ ప్రైమ్ 6.0లో సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం. బేసిక్స్ తెలుసుకున్నాం, కాలేజ్ అండ్ స్కూల్ అకౌంటింగ్ తెలుసుకున్నాం. సో తర్వాత అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్స్ తెలుసుకున్నాం. తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ కూడా క్లియర్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. యా, సో ఫ్రమ్ టుడే మనము ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. నిన్నటి వరకు సర్వీస్, ఈరోజు మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెంటరీ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? ఎనీవన్ చెప్పండి. ఇన్వెంటరీ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? ఎవరైనా చెప్పగలరా? స్టాక్ ఎంత ఉంది తెలుసుకోవడం కోసం మెయింటైన్ చేస్తారు. ఓకే, సో ఇన్వెంటరీ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ మార్కెట్ లో పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది చెప్పండి. ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. మ్యానుఫ్యాక్చరింగ్ మనం డిస్కస్ చేయట్లేదు, ఇన్వెంటరీ గురించి డిస్కస్ చేస్తున్నాం. మార్కెట్ లో ఎలాంటి షాప్స్ ఉంటాయి? ఎలాంటి షాప్స్ అదే ఎలాంటి స్టోర్స్, ఎగ్జాంపుల్స్ కావాలి. మొబైల్ షాప్స్, వెరీ గుడ్. ఇంకా అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పండి. మొబైల్ షాప్స్, హార్డ్వేర్ షాప్స్, ఇంకా సిమెంట్ ఐరన్ షాప్స్. సిమెంట్ ఐరన్, వెరీ గుడ్. ఇంకా ఆటోమొబైల్స్, వెరీ గుడ్. స్టీల్ కూడా. అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్. మీరు ఒక్కటే ఒక పదం ఏం చెప్పాలి? ఇన్వెంటరీ మీన్స్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్. మొబైల్ షాప్ కానీ, ఫర్నిచర్ షాప్ కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ, మెడిసిన్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ, ఏవైనా కావచ్చు, పర్చేజ్ చేసి సేల్స్ చేయడం. ఓకే, సో దాన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. మన నేచర్ ఆఫ్ బిజినెస్, మొబైల్ షాప్ ఉండొచ్చు, ఫర్నిచర్ షాప్ ఉండొచ్చు, మెడికల్ స్టోర్ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ ఉండొచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ ఉండొచ్చు. బయ్యింగ్ అండ్ సెల్లింగ్
సో మన బిజినెస్ లోకల్స్ లో ఉండొచ్చు. ఎక్కడ ఉండొచ్చు? వైజాగ్ లో కానీ, గుంటూరులో కానీ, కడపలో కానీ, కర్నూలులో కానీ ఉండొచ్చు. సో మనం హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి మన బిజినెస్ మొబైల్ షాప్ అనుకుంటే హైదరాబాద్కి వెళ్ళి ఒక 50 డిఫరెంట్ ఐటమ్స్ మోడల్స్ ఒక మొబైల్స్ 10,000తో పర్చేజ్ చేసుకుంటాం. మన లోకల్లో 20-25,000కి సేల్ చేసుకుంటాం. పర్చేజ్ ఇన్వర్డ్స్, సేల్స్ అవుట్వర్డ్స్. ఫైనల్ గా మన దగ్గర క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది ఎలా మెయింటైన్ చేయాలి టాలీ ప్రైమ్ 6.0లో అనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డన్ గైస్. చూడండి, ఇది మన సెకండ్ ఛానల్ అండి, టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు. ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీ లోకేష్ మన ఛానలే, ఇది కూడా మన ఛానలే. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే దీన్ని కూడా సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీకు మంచి వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అప్డేటెడ్ నాలెడ్జ్. ఓకే, సో ఇప్పుడు టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తాం. మన ప్రాబ్లం ఏంటి అసలు? ఇక్కడ ఆర్కే మొబైల్ స్టోర్ 15 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళు మార్కెట్లో బాలు మొబైల్ స్టోర్ నుంచి 3 రకాల మొబైల్స్, 3 రకాల ఎయిర్ డోప్స్, 3 రకాల పెన్ డ్రైవ్స్ ని పర్చేజ్ చేశారు. టోటల్ గా 9 ఐటమ్స్. క్వాంటిటీ ఉన్నాయి, రేట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టాక్ గ్రూప్స్ ఉన్నాయి, వీటి స్టాక్ గ్రూప్స్ అంటాం. ఈ క్వాంటిటీని నెంబర్స్ అంటాం, యూనిట్స్ అంటాం. వీటిని స్టాక్ ఐటమ్స్ అంటాం. ఈ రోజు చెప్పబోయే ప్రాబ్లం నుంచి ఇవి కొత్తగా వస్తాయి. ముందు ఓన్లీ డెబిట్ క్రెడిట్ మాత్రం వచ్చాయి. ఈ రోజు మనకి ఐటమ్స్, యూనిట్స్, స్టాక్ గ్రూప్స్ కొత్తగా వస్తాయి. దీన్ని ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ ఒక మొబైల్ స్టోర్ అనమాట ఇది. ఓకే, ఆర్కే మొబైల్ స్టోర్, ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. ఓకే, సో నిన్నటి ప్రాబ్లం వరకు మీరు మెయింటైన్ అకౌంట్స్ మాత్రమే వేసి పెట్టారు. ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి? మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ ఆప్షన్స్ మ్యాండేటరీగా లోనే ఉండాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చింది ఇన్వెంటరీలోకి, ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ మనకు అవసరం లేదు. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఇప్పుడు వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ కామన్ గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు క్రియేట్ లేకి వెళ్ళండి. నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు మనకు అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రమే కనిపించేటివి. ఈ రోజు ఏమొచ్చాయి కొత్తగా? ఇన్వెంటరీ మాస్టర్స్ వచ్చాయి. ఈరోజు ఏమొచ్చాయి కొత్తగా? ఇన్వెంటరీ మాస్టర్స్ కొత్తగా వచ్చాయి. ఎక్కడ ఎస్ పెట్టింటే వచ్చాయి? F11 లో 2 ఆప్షన్స్ ఎస్ పెట్టింటే ఆ ఫీచర్ ఇక్కడికి వచ్చాయి. అదే అక్కడ నో పెడితే ఈ ఫీచర్స్ కనిపించవు. కావాలంటే చూడండి, F11కి వెళ్ళండి, ఇక్కడ ఈ ఆప్షన్స్ నో పెడుతుంది. కంట్రోల్ ఏ, క్రియేట్. చూసారు ఇక్కడ కనబడుతున్నాయా? వెళ్ళిపోయినాయి, చూడండి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఎస్ పెడితే F11 లో మళ్ళీ వస్తాయి. కంట్రోల్ ఏ, సేవ్. వచ్చాయా ఇన్వెంటరీ మాస్టర్స్? అది లింకప్. ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్ళి కామన్ ఇంకా రెగ్యులర్ గా మీరు ఎలా చేస్తున్నారు? ఫస్ట్ ఏముంది? క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఏముంది? SBI బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ బాలు మొబైల్ స్టోర్. నెక్స్ట్ ఏముంది? పర్చేజ్ కి పర్చేజ్ అకౌంట్స్ తీసుకోవాలి, కంట్రోల్ ఏ. నెక్స్ట్ బాలు మొబైల్ స్టోర్, బాలు సండ్రీ క్రెడిటర్స్. సో ఒక రియల్ టైంలో అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ మీకు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, కంట్రోల్ ఇచ్చి సేవ్ చేయండి. తర్వాత నెక్స్ట్ సేల్స్ అండ్ కమాల్ మొబైల్ స్టోర్. సేల్స్ వెళ్ళండి,
సేల్స్కి ఏ గ్రూప్ తీసుకోవాలి? సేల్సే తీసుకోవాలి. కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఏముంది? కమాల్ మొబైల్ స్టోర్. ఇవన్నీ మీరు రెగ్యులర్గా చేసేటే ఇంకా. తండ్రి డెబ్టార్స్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ టాలీ సాఫ్ట్వేర్, ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ అండ్ రెంట్. ఫిక్స్డ్ అసెట్స్, ఇన్ఫోటెక్ సొల్యూషన్స్, తండ్రి క్రెడిటార్స్. నెక్స్ట్ రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవి రెగ్యులర్ గా మీరు చేసేటమ్మా. కొత్తగా మనం చేసేది అంటూ ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎస్కేప్ ఇవ్వండి. సో ఇప్పుడు యూనిట్ లేకి వెళ్ళాలి. ఫస్ట్ యూనిట్. ఓకే, ఇప్పుడు యూనిట్ మన దగ్గర క్వాంటిటీ ఏమున్నాయి? ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. సో యూనిట్ లేకి వెళ్ళండి. ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. ఓకే ఓకే. ఇప్పుడు బనానాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు బనానాస్? డజన్సా, కేజీసా, పీసెసా, ప్యాకెట్సా? డజన్స్. యాపిల్స్? షర్ట్స్, బాయ్ షర్ట్స్ కానీ పీసెస్ కానీ ఎలా ఐడెంటిఫై చేస్తారు? నెంబర్సా, బాక్సెసా, పీసెసా? షర్ట్స్ ఎలా కొలవచ్చు? నెంబర్స్. పీసెస్ చేయొచ్చా? పీసెస్ బాక్సెస్ లో పర్చేజ్ చేయొచ్చా? పీసెస్ కూడా చేయొచ్చు. మెడిసిన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఎలా కొలుస్తారు మెడిసిన్స్ ని? బాక్సెసా, పీసెసా, ప్యాకెట్సా? సీడ్స్ సీడ్స్ గా కొలుస్తారా? బాక్సెస్ గా కొలుస్తారా మెడిసిన్స్ ని? యా. సో తర్వాత నెక్స్ట్ కూల్ డ్రింక్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? బాటిల్సా, బాక్సెసా, కేజీసా? ఎలా? అలా లీటర్స్ కానీ బాటిల్స్ కానీ. మన నేచర్ ఆఫ్ బిజినెస్ ని బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం. మ్యూట్ లో పెట్టుకోండి. సో ఇప్పుడు మన ప్రాబ్లం లో ఒకటే ఉంది, నెంబర్స్ ఒకటే. మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లో కేజెస్ ఉంటాయి, పీసెస్ ఉంటాయి, బ్యాగ్స్ ఉంటాయి, బాటిల్స్ ఉంటాయి. జస్ట్ అవి కూడా ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపిస్తుంది. కేజీ అంటే కిలోగ్రామ్స్, ఈటీ అంటే బాటిల్స్, పీసీ అంటే పీసెస్, పీకే అంటే ప్యాకెట్స్. ఇంకా ఏముంటాయి మనకి? డీజెడ్ అంటే డజన్స్. ఇలా మీరు చేసుకోవాలి రియల్ టైంలో మీరు వర్క్ చేసే ప్లేస్ లో. జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను. ఎస్కేప్ ఇవ్వండి. బ్యాక్ రావాలంటే ఎస్కేప్. నెక్స్ట్ స్టాక్ గ్రూప్ లోకి వెళ్ళండి. స్టాక్ గ్రూప్స్ కేటగిరీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఐటమ్స్, యూనిట్స్ మాత్రం మ్యాండేటరీగా ఉంటాయి. మొబైల్స్, నెక్స్ట్ ఎయిర్ డోబ్స్, నెక్స్ట్ పెన్ డ్రైవ్స్. ఇలా ఈ విధంగా స్టాక్ గ్రూప్స్ చేసుకోండి. కేటగిరీస్ లో ఈ ప్రాబ్లంలో, నెక్స్ట్ ప్రాబ్లంలో ఉంటాయి. ఇప్పుడు స్టాక్ ఐటమ్ లోకి వెళ్ళండి. మీరు చేసిండని ఈ ప్లేస్ లో కూర్చుంటాయి. ఫస్ట్ ఐటమ్ ఏముంది ఇక్కడ? వివో. మీరు చేసిన గ్రూప్స్ ఇక్కడికి వచ్చినాయా? మొబైల్స్. తర్వాత మీరు చేసిన యూనిట్స్ ఇక్కడికి వచ్చినాయా? నెంబర్స్. యాక్సెప్ట్ ఆర్ నో? సేవ్. నెక్స్ట్ నోకియా, మొబైల్స్, నెంబర్స్. నెక్స్ట్ ఓపో, మొబైల్స్, నెంబర్స్. ఈ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనేది ఎక్స్ట్రా ఆప్షన్ అనమాట.
ఇది నో పెట్టేస్తాను మీకు కన్ఫ్యూజ్ లేకుండా. మళ్ళీ నాకు రాలేదు సార్ అంటారు. అక్కడే 3 క్రియేట్ చేశారు. నెక్స్ట్ బోట్ వచ్చేసి ఏంటి, ఎయిర్ డబ్స్. యూనిట్స్ ఏమున్నాయి, నెంబర్స్. నెక్స్ట్ JBL. నెక్స్ట్ నాయిస్. నెక్స్ట్ పెన్ డ్రైవ్స్ HP. నెక్స్ట్ శాండిస్క్. నెక్స్ట్ సామ్సంగ్. ఈ విధంగా 100 రకాల ఐటమ్స్ ఉన్నా వితౌట్ GST మా. GST లేకుండా మనం ఫస్ట్ చేస్తున్నాం. GST వచ్చిన తర్వాత అది వేరు. ఓకే, వితౌట్ GSTతో మనం చేసాం. మీరు చేసింటన్ని చూడాలంటే ఆల్టర్లోకి వెళ్ళి మీరు ఏమైనా మిస్టేక్ చేసినా వాటిని మార్చుకోవచ్చు. నెంబర్స్ ఉంది, పీసెస్ గా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఏ పీస్ JBL మార్చింది మనం. మళ్ళీ నెంబర్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా మార్చుకోవచ్చు ఆల్టర్లోకి వెళ్ళి. ఇప్పుడు వాచెస్ లోకి వెళ్తాం. ఫస్ట్ ఏంటి, రిసిప్ట్. క్యాపిటల్ ఎంత పెట్టారండి, 15 lakhs క్యాష్. నెక్స్ట్ కాంట్రా, క్యాష్ డిపాజిట్ 5 lakhs. కంట్రోల్ A, సేవ్. డైరెక్ట్ గా సేవ్ అవుతుంది. పర్చేజ్ బాలు మొబైల్ స్టోర్. వివో 3. ఈ బాక్స్ కొందరికి రావచ్చు, రాకపోవచ్చు. డైరెక్ట్ గా ఇక్కడే క్వాంటిటీ రేట్ అడగచ్చు. డోంట్ వరీ. 50 క్వాంటిటీ, రేటు 15,000. ఒక్కొక్కటి 15,000 అని అర్థం. నోకియా 20,000. ఓపో 25,000. 9 ఐటమ్స్ ఒకే పర్సన్ దగ్గర ఉన్నాం. కోట్ 30, 1,500. JBL 40, 500. Noise 60, 500. SanDisk Samsung. ఇలా ఒకే బాలు మొబైల్ స్టోర్ దగ్గర మనము 25,01,000 కి 9 రకాల ఐటమ్స్ ని పర్చేజ్ చేసాం. చూడండి, సర్వీస్ లో అయితే నీకు డెబిట్ క్రెడిట్ వచ్చింది. అదే ఇన్వెంటరీలోకి వచ్చేసరికి ఫార్మాటే మారిపోయింది. నేమ్ ఆఫ్ ఐటమ్, క్వాంటిటీ, రేట్, అమౌంట్, పార్టీ నేమ్, పర్చేజ్ లెడ్జర్, ఇవన్నీ ఫార్మాటే మారిపోయింది. చూడండి, అదే సర్వీస్ లో అయితే ఓన్లీ డెబిట్ క్రెడిట్ మాత్రమే వస్తుంది. ఇన్వెంటరీ అయితే క్వాంటిటీ, రేటు, అమౌంట్, ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. పర్చేజ్. నెక్స్ట్, నువ్వు పైన ఏవైతే ఐటమ్స్ పర్చేజ్ చేసావో వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో సేల్స్ చేస్తావు. F8 లో వెళ్ళండి. F8 లో వెళ్ళిన తర్వాత ఫార్మాట్ మారింది.
కమాల్ మొబైల్ స్టోర్. ఎంటర్ ఇవ్వండి. ఇవో మీ దగ్గర 50 ఉన్నాయి. ఎన్ని సేల్ చేస్తున్నారు? 30. 20,000కి 5,000 ప్రాఫిట్ యాడ్ చేసుకుని సేల్ చేస్తాం. నోకియా $1,000. ఇలా 12,50,000కి 12,50,000కి మన బిజినెస్ సేల్ చేసింది. ఎవరికి? కమాల్ మొబైల్ స్టోర్. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. నెక్స్ట్ టాలీ సాఫ్ట్వేర్ F7 22,000. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్. నెక్స్ట్ క్యాష్ పే టు క్రియేటర్ అంటే పేమెంట్. వాళ్ళు మొబైల్ స్టోర్ 25 lakhs మనం పర్చేజ్ చేసాం, కానీ మనం ఎంత ఇస్తున్నాం? 2 lakhs మాత్రమే ఇస్తుంది. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కమాల్. రెంట్ 26,000. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, నెట్ ప్రాఫిట్ 2,70,000. ఏ బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఏవైనా మిస్టేక్స్ వచ్చినాయంటే మీరు చూసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండర్. నెట్ ప్రాఫిట్ 2,70,000. ఓకే, స్టాక్ సమ్మరీ ఆల్ట్ ప్లస్ F1 ఎక్స్పాండ్. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్డ్స్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో JBL 40 పర్చేజ్ చేసావు, 20 సేల్ చేసావు, 20 క్లోజింగ్ బ్యాలెన్స్ అలాగే ఉంది. 50 పర్చేజ్ చేసావు, 25 సేల్ చేసావు, 25 అలాగే ఉన్నాయి. ఏవైతే క్లియర్ అయి ఉంటాయో అవి కనిపించవు. నోకియా 50 పర్చేజ్ చేసావు, 20 సేల్ చేసావు, 30 ఉన్నాయి. ఓపో 20 పర్చేజ్ చేసావు, 20 అలాగే ఉన్నాయి, ఏం సేల్ చేయలేదు, అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ లో ఉన్నాయి. టోటల్ గా ఇన్వర్స్ 25 lakhs, అవుట్వర్డ్స్ 12,50,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 15,47,000. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఆల్ట్ F1. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బుక్. పర్చేజ్ రిజిస్టర్ గ్రాఫ్ కూడా చూపిస్తుంది. సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్. సో ఏ వోచర్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయి అని స్టాటిస్టిక్స్ కూడా చూపిస్తుంది. కాంట్రాలో ఒకటి ఉంది, జర్నల్లో ఒకటి ఉంది, పేమెంట్ లో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మంత్ వైజ్ గా.
పర్చేజ్ లో ఒకటి ఉంది, రిసిప్ట్ లో 2 ఉన్నాయి, సేల్స్ లో ఒకటి ఉన్నాయి. కొత్తగా మనం ఎన్ని లెడ్జెస్ క్రియేషన్ చేసుకున్నాం, లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, స్టాక్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, కొత్తగా యూనిట్స్ ఏం చేసాం అన్ని ఇక్కడ చూపిస్తాం. వీటి స్టాటిస్టిక్స్ అంటాం. ఇన్వెంటరీ బుక్స్ ఐటమ్ వైజ్ గా షో చేస్తుంది, ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్. సో పర్చేజ్ అంటే రెడ్ కలర్, అవుట్వర్డ్స్ అంటే బ్లూ కలర్. 60 పర్చేజ్ చేసాం, సేల్స్ ఏం చేయలేదు. జేబిఎల్ 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం. మన గ్రాఫ్ కూడా లెఫ్ట్ సైడ్ లో చూపిస్తుంది. దీన్ని ఇన్వెంటరీ అంటారు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా స్టాక్ వెరీలో స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీలో మనకి ఐటమ్ వైజ్ గా కూడా చూడొచ్చు. మనం ఎంతకు పర్చేజ్ చేసాం, ఎంతకు సేల్ చేసాం. ఇక్కడ 1500 కి పర్చేజ్ చేసాం, ఇక్కడ 2000 కి సేల్ చేసాం. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఇన్వెంటరీ. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి బ్యాలెన్స్ షీట్. ఓకే, ఒకవేళ మీరు క్వాంటిటీ మిస్టేక్ వేశారు, డే బుక్ ఓపెన్ చేశారు, పర్చేజ్ లో బై మిస్టేక్ లో క్వాంటిటీ మిస్ మ్యాచ్ పడింది, 100 వేశారు, సేవ్ చేశారు, మిస్టేక్ ఉంది, ఓపెన్ చేయండి, ప్రాబ్లం చూడండి, ఎక్కడ ఎంత క్వాంటిటీ ఉంది, మీరు ఎంత మిస్ చేశారు చెక్ చేయండి. ఇక్కడ 50 ఉన్నాయి, నేను 100 ఇచ్చాను. ఓపెన్ చేయండి, ఇక్కడ 50 అని మార్చండి, మార్చి సేవ్ చేయండి. కంట్రోల్ ఏ మళ్ళీ కరెక్షన్ వచ్చేస్తుంది. ఇలా మెయింటైన్ చేయాలి. దీన్నే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. టాలీ ప్రైమ్ 6.0లో ఈ విధంగా మీకు అక్కడ ఇన్వాయిస్ రూపంలో ఉంటాయి, ఇక్కడ మీకు ఒక మెటీరియల్ ఇచ్చాను. ఈ రియల్ టైమ్ ఇన్వాయిసెస్ అనేది జిఎస్టీలోకి వచ్చినప్పుడు నేను చూపిస్తాను ఎలా చేయాలనేసి. ఓకే, ఇక్కడ ఎలా ఉన్నాయో బుక్ లో సేమ్ అక్కడ కూడా అలాగే ఉంటాయి. అక్కడ సప్లయర్ నేము, వాళ్ళ ఇన్వాయిస్ నెంబర్ అవన్నీ ఉంటాయి, అవి అక్కడ నేను చూపిస్తాను. దీన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏమి వచ్చాయంటే, మెడిసిన్స్ అనేది స్టాక్ గ్రూప్ అవుతుంది, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్ అనేది స్టాక్ గ్రూప్స్ అవుతాయి. ఇక్కడ బిఎక్స్ అంటే బాక్సెస్, బిటి అంటే బాటిల్స్, పీకే అంటే ప్యాకెట్స్, పీసీ అంటే పీసెస్. ఇక్కడ షాంపూస్, టూత్ పేస్ట్ ఇవన్నీ కేటగిరీస్ అవుతాయి. జనరల్ ఐటమ్స్ అనేది గ్రూప్ అవుతుంది. ఈ పియర్స్, మా మైసూర్ శాండల్ ఇవన్నీ ఐటమ్స్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ అని మీకు తెలిసినట్టే, జస్ట్ ఒకటి చూపిస్తాను, ఈ ప్రాబ్లంలో చూపిస్తాను, మీరు అక్కడ చేయండి. కొత్తగా కంపెనీ క్రియేషన్ చేసి మీరు చేయండి. ఫస్ట్ స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్. జనరల్ ఐటమ్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్. స్టాక్ కేటగిరీ, స్టాక్ కేటగిరీ ఏమున్నాయి, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్, సోప్స్, టూత్ పేస్ట్, షాంపూస్. వీటిని కేటగిరీస్ అంటాం. ఆల్రెడీ నేను యూనిట్స్ చేశాను కదా, మీరు సపరేట్గా చేసుకోండి. నేను దీంట్లో చూపిస్తున్నాను. స్లైడ్ కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, మెడిసిన్స్. ఈ అండర్కి యూనిట్స్ కి మధ్యలో కేటగిరీ రావాలి. అప్పుడు ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, రైట్ సైడ్ లో F2 లో ఇక్కడ ఉంటుంది. యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్స్.
ఎస్ పెట్టాలి. కంట్రోల్ ఏ. ఇప్పుడు మధ్యలో వచ్చేది ఇప్పుడు న్యూస్ స్లైడ్ ఏ దానికి సంబంధించింది? పెయిన్ కిల్లర్స్ సెలెక్ట్ చేయండి. యూనిట్స్ ఏమున్నాయి? బాక్సెస్ నేను చేయలేదు, మర్చిపోయినా. ఆన్ ద స్పాట్ చేయొచ్చు. క్రియేటర్ పిఎక్స్ బాక్సెస్ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయొచ్చు. ఫర్దర్ చెప్తాను. ఓవరాల్ కంట్రోల్ సి, కంట్రోల్ వి. మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్ ఇలా తీసుకోవాలి. ఎక్స్ట్రా నేను ఇప్పుడు జస్ట్ మీకు చూపిస్తున్నాను, తర్వాత మీరు చేయాలి. మీకు హోంవర్క్ టాస్క్. యాంటీబయాటిక్స్ బాక్సెస్. నెక్స్ట్ జింటస్, బాటిల్స్. నెక్స్ట్ పియర్స్, జనరల్ ఐటమ్స్, బుక్స్, బాక్సెస్. మైసూర్ శాండిల్, కాకా, జనరల్ ఐటమ్స్, టూత్ పేస్ట్ ప్యాకెట్స్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మీరు అన్ని బడ్జెట్స్ ఇంకా పర్చేజ్లోకి వెళ్ళి ఒకే పర్సన్ అండర్లో మీరు అన్ని తీసుకోవాల్సి వస్తుంది. మొత్తం ఒక 20 ఐటమ్స్ ఉంటాయి. 20 ఐటమ్స్ ఒకే పర్చేజ్లోనే మీరు తీసుకోవాలి. సన్ రైజర్స్ మీద తీసుకోవాలి. ఓకే, ఆ పర్చేజ్ చేసిన తర్వాత అవే ఐటమ్స్ ని కస్టమర్స్ కి సేల్ చేస్తారు. తర్వాత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ పేమెంట్ లో పోస్ట్ చేస్తారు. ఆన్ ద స్పాట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆల్ట్ సి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ, సేవ్ 20,000. మళ్ళీ డెబిట్ చేయండి. రెంట్ 25,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ సి, కంట్రోల్ బి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ, సేవ్ 10,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 25,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,500. ఆల్ట్ సి, ఫైర్ ఇన్సూరెన్స్ paid, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 30,000. ఇలా అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేయాలి. సేవ్. ఇలా ఈ విధంగా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఈ పైన ఐటమ్స్ ఏవైతే మీరు పర్చేజ్ చేసింటారో అవే ఐటమ్స్ ఇక్కడ యూనివర్సల్ ట్రేడర్స్ సేల్ చేస్తారు. తర్వాత మూన్ ట్రేడర్స్ కూడా సేల్ చేస్తారు. ఓకేనా?
క్లియర్ మా? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. కేటగిరీ సరే ఎందుకు చేస్తారు? హలో సార్, కేటగిరీ సరే ఎన్ని సార్ మెన్షన్ చేస్తారు? నాకు అర్థం కాదు. స్టాక్ నీట్ గా కనిపించడం కోసం. ఓకే సార్. ఇప్పుడు ఇండియా అనేది ఒక గ్రూప్. ఓకే. ఇండియాలో ఎన్ని స్టేట్లు ఉన్నాయి? 29 స్టేట్లు ఉన్నాయి. 29. అవి కేటగిరీస్. ఆ కేటగిరీ స్టేట్స్ లో మళ్ళా జిల్లాలు ఎన్ని ఉన్నాయి? ఏంటి సార్? స్టేట్స్ లో జిల్లాలు ఎన్ని ఉంటాయి? మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 28, 27. 28 సార్. సో అట్లా ఏరియా వైజ్, స్టేట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, బిజినెస్ ఏరియా వైజ్, గ్రూప్ వైజ్ గా చెక్ చేసుకోవడానికి బాగుంటాయి. అందుకోసం మనం అవి చేసుకుంటాం. మొబైల్స్ అనేది ఒక కేటగిరీ, ల్యాప్టాప్స్ అనేది ఒక కేటగిరీ. అంటే గ్రూప్ అనేది సార్ దాని సబ్ ఉంటే అలా గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు అన్నమాట. నువ్వు అన్ని మిక్స్ చేసి ఒకే దాంట్లో వేసావు అనుకో, ఓకే. ఏవి యాక్సెసరీస్, ఏవి మెడిసిన్స్, ఏవి సర్ట్స్ అని ఎలా తెలుస్తుంది? అన్ని ఒకే దాంట్లో వేస్తే. అదే నువ్వు ఒక గ్రూప్ పెట్టుకుంటే సర్ట్స్ అంటే ఇవి, మొబైల్స్ అంటే ఇవి, పెన్ డ్రైవ్స్ అంటే ఇవి అని ఒక గ్రూప్ లో కనపడతాయి. అలా ఏ కేటగిరీ కింద ఆ కేటగిరీ కనిపించాలి అంటే మనం మెయింటైన్ చేయాలి. లేదు అన్ని ఒకే దాంట్లో, సర్ట్స్ ఒకే దాంట్లోనే, మొబైల్స్ ఒకే దాంట్లోనే, యాక్సెసరీస్ ఒకే దాంట్లోనే, మెడిసిన్స్ ఒకే దాంట్లో, ఏవి ఎంత స్టాక్ ఉందని ఎలా తెలుస్తుంది? అదే గ్రూప్స్ మెయింటైన్ చేస్తే ఎస్, మొబైల్స్ 10,000 ఉంది స్టాక్. ఓకే, తర్వాత మెడిసిన్స్ 20,000 ఉంది, సర్ట్స్ 10,000 ఉన్నాయి. అలా డిఫరెన్స్ కనబడుతుంది నీట్ గా. ఓకే సార్. ఓకే అర్థమైంది సార్. ఓకే, క్లియర్? రిమైనింగ్ వాళ్ళకి ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్ ప్లీజ్, ఎనీ డౌట్స్? క్లియరా? క్లియర్? ఉపేంద్ర, మౌనిక, సత్యనారాయణ, ఎస్టర్డే ఇంటరెస్ట్ క్యాల్కులేషన్ ఉంది కదా. హలో, చెప్పండి. అక్కడ మనం లీప్ ఇయర్ ఇట్లా వచ్చినప్పుడు మీరు 365 డే తీసుకోమన్నారు కదా. అక్కడ 360 లీప్ ఇయర్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి? ఎలా ఉంటే అలాగే మనం మేనేజ్ చేయగలుగుతాం. అడిషనల్ ఏమైనా కావాలనుకున్నప్పుడు TDLs అంటాం, టాలీ డెఫినేషన్ లాంగ్వేజ్. ఎక్స్ట్రా ఫీచర్ అమౌంట్ పే చేసుకుని ఒక ఆప్షన్ ఎక్స్ట్రా పెట్టించుకోవాలి. ఓకే, సో అది సాఫ్ట్వేర్ ని మనం ఎలా పడితే అలా మనము వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే మనం ఉపయోగించుకోవాలి. మనకు ఎక్స్ట్రా ఏదైనా యాక్టివిటీస్ కావాలనుకుంటే అడిషనల్ గా కస్టమైజేషన్ చేయించుకోవాలి. వాటిని కస్టమైజేషన్ అంటారు. ఓకే, లేని ఫీచర్స్ ని యాడ్ చేయడం. ఓకే, యా, సో అది ఓకేనా? డన్. అది ఒకసారి చూసుకోండి నీట్ గా. డన్. మైలేజ్ టుమారో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలనేది టుమారో క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, డన్ గైస్. సో డన్, యా డన్ గైస్. లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసామండి. లైక్ అకౌంట్స్ పేయబుల్ ఎలా చేయాలి, అకౌంట్స్ రిసీవబుల్స్ ఏ విధంగా చేయాలి అనేసి లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం ఐ థింక్. ఓకే, సో పెండింగ్ బ్యాలెన్సెస్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తారు, ఆ పెండింగ్ బ్యాలెన్సెస్ ని ఏ విధంగా షో చేస్తారని కూడా మనం చూసుకున్నాం. ఓకే, ఈ రోజు క్లాస్ లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, ఇంట్రెస్ట్
క్యాల్కులేషన్ ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎనీవన్ ఎవరైనా చెప్పగలరా? April 1st. ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఏప్రిల్ 31st మార్చ్. ఫస్ట్ ఏప్రిల్ టు మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ 1st to 31st మార్చ్. ఇది మార్చ్ ఇండియా first. ఫైనాన్స్ ఇయర్. అమెరికా ఫైనాన్స్ ఇయర్ January ఎప్పుడు 1st స్టార్ట్ to అవుతుంది? December డిసెంబర్ 30 అండి. 31st. ఓకే, జనవరి 1st టు 31st. డిసెంబర్ 31st. ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అంటే మనకి 365 డేస్ కి క్యాల్కులేషన్ చేస్తారా? లేదు అంటే ఫెస్టివల్స్ వచ్చాయని, సండేస్ వచ్చాయని వదిలేస్తారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. 365 days calculation. 365 డేస్ కి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనేది చేస్తారు. ఎవరు కూడా సండేస్ వచ్చాయని, ఫెస్టివల్స్ వచ్చాయని ఓకే కట్ చేయకుండా అయితే ఉండరు. ఓకే, కంపల్సరీగా చేస్తారు. అంటే ఇక్కడ క్యాలెండర్ మంత్ వైజ్ మెయింటైన్ చేయాలా, క్యాలెండర్ ఇయర్ వైజ్ మెయింటైన్ చేయాలా, లేదంటే ప్రతి నెల 30 డేస్ కి మెయింటైన్ చేయాలా, లేదంటే 365 డేస్ కి మెయింటైన్ చేయాలా అనేది క్వశ్చన్ మార్క్. ఎక్కడైనా కూడా ఏ బిజినెస్ అయినా కూడా కంపల్సరీగా 365 డేస్ కి మెన్షన్ చేస్తారు, చేయాల్సిందే. సో వీటిని మనం ఎలా ఎంటర్ చేయాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. వీటిని మనం ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేదే కాన్సెప్ట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ మనం మెయింటైన్ చేస్తున్నామంటే డేట్లు మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. డేట్స్ అనేవి మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. వితౌట్ డేట్స్ మెన్షన్ చేయకపోతే మనకి ఇంట్రెస్ట్ అనేది కరెక్ట్ గా క్యాలిక్యులేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో ఏ రోజున బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేస్తున్నారు, ఏ రోజున బిజినెస్ నుంచి అమౌంట్ డ్రా చేస్తున్నారు, ఫైనల్ గా ఏ యొక్క ఓనర్ కి బిజినెస్ ఎంత అమౌంట్ ఇంట్రెస్ట్ పే చేయాలి, ఒక సంవత్సరం కాలం పాటు బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి ఎండ్ ఆఫ్ ది డే అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో నెక్స్ట్ మీరు ప్రాబ్లం చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ 37. ఓకే, ఇక్కడ చూడండి, 1 ఏప్రిల్తో స్టార్ట్ అయింది, మనకి 31st 3కి ఎండ్ అయింది. ఓకే, ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఓనర్స్? కైలాస్ క్యాపిటల్ ఉంది, దివ్య క్యాపిటల్ ఉంది. సో వారే వాళ్ళ బిజినెస్ కి ఒకరు 5% వడ్డీకి ఇచ్చారు, మరొకరు 10% వడ్డీకి ఇచ్చారు. అలా బిజినెస్ లో ఒక మంత్ లో యాడ్ చేయంగా, ఒక మంత్ లో రిసీవ్ చేసుకోగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ. ఓకే, సో ఇది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, డన్. సో ఇక్కడ కైలాస్ ఫైనాన్స్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ అవసరం లేదు, ఇంకా నో పెట్టండి. బట్ ఈరోజు చెప్పబోయే ప్రాబ్లంలో ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఇన్వెంటరీ కామన్, ఇది మనకి ప్రజెంట్ సర్వీస్ లో ఉన్నాం కాబట్టి ఇది నో నీడ్. ఫ్రమ్ టుమారో నుంచి వేసి పెట్టాలి. నో. మెయింటైన్ అకౌంట్స్ వేసి పెట్టండి. ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టండి. రిమైనింగ్ అవసరం లేదు. యాక్సెప్టర్ నో. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓజర్ టైప్ కీస్ రీడిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, క్రియేట్ లోకి వెళ్ళండి, లెడ్జెస్ లోకి వెళ్ళండి. ఓకే, లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ మనకి కైలాస్ క్యాపిటల్, దివ్య క్యాపిటల్, ఇవి చేయాలి. కైలాస్ క్యాపిటల్ అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ యాక్టివేట్ ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎస్ చేయాలి. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. పర్సంటేజ్ ఎంత? కైలాస్ది 5%. ఎంటర్. ఇప్పుడు 30 days పర్ మంత్, 365 days పర్ ఇయర్, క్యాలెండర్ మంత్, క్యాలెండర్ ఇయర్. ఇప్పుడు క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా తీసుకుంటాం. ఒక నెల 28 days ఉండొచ్చు, ఒక నెల 30 days ఉండొచ్చు, ఒక నెల 31 days ఉండొచ్చు. మనం 365 days తీసుకోవాలి. ఆల్ బ్యాలెన్సెస్. ఎక్సెప్టర్ నో. నెక్స్ట్ దివ్య క్యాపిటల్. క్యాపిటల్ అప్ ఎస్ 10%. 365 days ఆల్ బ్యాలెన్సెస్. ఈ రెండింటికి మాత్రమే. ఎప్పుడైతే నువ్వు F11 లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెడతావో ఆ ఆప్షన్ ఇటుకి వస్తుంది. యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఎస్. ఓకే. నెక్స్ట్ రిమైనింగ్ ఇవన్నీ కామన్. రెంట్ ఇవన్నీ కూడా. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంకా మిగతా వాటికి అవసరం లేదు. కామన్ నీడ్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ టెలి బిల్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఏవైతే క్యాపిటల్స్ ఉన్నాయో వాటికి మాత్రమే. ఓకే. ఇంకా మిగతాటి అవసరం లేదు. నో నీడ్. వోచర్స్. ఓకే. ఇప్పుడు పైకి వెళ్ళండి. కైలాస్ ఫైనాన్స్ కంపెనీ కదా. ఫస్ట్ 1/4 రిసిప్ట్ తీసుకోండి. డేట్ తీసుకోండి. ఇయర్ అవసరం. ఒరిజినల్లో రియల్గా మీరు వర్క్ చేసేటప్పుడు ఏ డేట్ ఉంటే ఆ డేట్ తీసుకోండి. ఇప్పుడు 1/4/25 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 25 తీసుకుంటారు. ఓకే. ఫస్ట్ ఎవరు? ది కైలాస్ క్యాపిటల్ 8 lakhs. సో 1వ తారీఖున ఏప్రిల్ మంత్ 8 lakhs కైలాస్ అనే వ్యక్తి తన బిజినెస్ కి ఇచ్చాడు. 6 తర్వాత 1/5 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 3 lakhs. అంటే 4th month లో 8 lakhs ఇచ్చాడు. మళ్ళీ 5th month లో 3 lakhs ఇచ్చాడు. డేట్ మార్చండి. 1/5 కైలాస్ క్యాపిటల్ 3 lakhs. టోటల్ గా 11 lakhs అయింది. టోటల్ గా 11 lakhs. ఎక్సెప్టర్ నో. సేవ్. నెక్స్ట్ 1/6 దివ్య ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్ విత్ ఏ క్యాపిటల్ 4 lakhs. ఆమె కూడా మళ్ళీ వచ్చి బిజినెస్ లో యాడ్ అయింది. అంటే బిజినెస్ కది రిసిప్ట్. డేట్ మార్చండి. 1/6 దివ్య. $4 lakhs. సో టోటల్ క్యాష్ ఎంత ఉంది ఇప్పుడు? 15 lakhs ఉంది. 15 lakhs. నెక్స్ట్ 1/6 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ. ఓనరే బిజినెస్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నారంటే యాక్చువల్గా డ్రాయింగ్స్ తీసుకుంటాం. ఓకే. పేమెంట్ తీసుకోండి. పేమెంట్ తీసుకొని డేట్ మార్చండి. 1/6 కైలాస్. సేమ్ డ్రాయింగ్స్ అని లేకుండా అదే పేరు తీసుకోండి. ప్రాబ్లం లేదు. సో 2 lakhs క్యాష్. ఇప్పుడు 11 lakhs ఉంది కదా ఓనర్ది కైలాస్ది. 2 lakhs తీసుకుంటున్నా అంటే ఇప్పుడు 9 lakhs ఉంటుంది. క్యాష్ బ్యాలెన్స్ కూడా తగ్గుతుంది. ఓకే. సేవ్ చేయండి. యాక్సెప్టర్ నో. సేవ్. నెక్స్ట్ 1/7 దివ్య యాడ్స్ క్యాపిటల్. మళ్ళీ దివ్య ఏం చేస్తుంది?
7th month లో మళ్ళీ అమౌంట్ యాడ్ చేస్తుంది. అంటే బిజినెస్ కి యాడ్ చేస్తే ఇన్కమ్ రిసిప్ట్ తీసుకోవాలి. సో 1,7 దివ్య 4 lakhs కి మళ్ళీ 1 lakh 5 lakhs మళ్ళీ క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది. 13 నుంచి మళ్ళీ 14 వచ్చింది. 1,8 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 1 lakh. విత్డ్రా అంటే పేమెంట్ తీసుకోవాలి. 1,8 దివ్య. నెక్స్ట్ 2,8 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 2 lakhs. యాడ్స్ అంటే రిసిప్ట్. నెక్స్ట్ 2,9 దివ్య యాడ్స్ 6 lakhs. 2,9 యాడ్స్ అంటే రిసిప్ట్. నెక్స్ట్ 110 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 3 lakhs. నెక్స్ట్ 111 దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh. నెక్స్ట్ 112 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs. నెక్స్ట్ 31,3 ఇలాగా 2 పార్ట్నర్స్ కలిపి బిజినెస్ లో సమ్ పర్సంటేజ్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎక్స్పెన్సెస్ ఇవి కామన్. 1 రెంట్ 25,000. ఎలక్ట్రిసిటీ బిల్ 8,000. టెలి బిల్ 5,000. రిసిప్ట్ 1,2 45,000. ఇలా అండి. ఈ విధంగా ఓనర్స్ తన బిజినెస్ కి సమ్ పర్సంటేజ్ కి ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం బిజినెస్ లో ఓనర్స్ బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా యాడ్ చేయంగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫన్ 45,000 లో 38,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 7,000. ఎస్కేప్. డిస్ప్లే మోడ్ ఇంకా డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని యాజ్ యూజువల్ నార్మల్ గా ఉంటాయి. డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1, అకౌంట్ బుక్స్ కామన్. రిసిప్ట్ రిజిస్టర్ మంత్ వైజ్ గా ఇక్కడ షో చేస్తుంది. పేమెంట్ రిజిస్టర్ మంత్ వైజ్ గా ఇక్కడ షో చేస్తుంది. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్
44,479. 44,479 వచ్చిందా? డన్. దివ్య క్యాపిటల్ 66,109. 66,109. ఈ విధంగా మనకి స్టాటిస్టిక్స్ కామన్. రిసిప్ట్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయి, పేమెంట్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయి, లెడ్జెస్ కొత్తగా ఏం మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ విధంగా మనము అంటే ఓనర్సే తన బిజినెస్ కి సమ్ పర్సంటేజ్ తో అమౌంట్ పెట్టినప్పుడు ఒక ఫైనాన్స్ కంపెనీలో బిజినెస్ ఓనర్స్ కి ఫైనల్ గా ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. దీన్నే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటారు. దీన్ని మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అని చెప్పుకుంటాం. సో దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ క్లియర్? క్లియర్ సార్. ఎనీవన్ మా? క్లియరా? క్లియర్ సార్. సరే స్మాల్ డౌట్, ఇది విత్డ్రా ఫ్రమ్ అంటే ఇది కాంట్రా కదా సార్? ఇక్కడ ఎక్కడ మనం డిపాజిట్ అంటున్నామా, విత్డ్రా అంటున్నామా? బ్యాంక్ లో అనట్లేదు కదా. ఓకే ఓకే. బ్యాంక్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే కాంట్రా. బ్యాంక్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా, విత్డ్రా అని చెప్పట్లేదు, లేదంటే మనం డిపాజిట్ అని కూడా అనట్లేదు. ఓన్లీ కంపెనీతోనే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. డ్రాయింగ్స్ బదులు డిజైన్ రాసుకోవచ్చు, కైలేషన్ రాసుకోవచ్చు సార్. ఉమ్. ఓకే సో డన్ గైస్, ఇది కాన్సెప్ట్. ఓకేనా? డన్. ఇప్పుడు ఓకే, ఇవి ఏ విధంగా చేయాలనేది మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు టెక్నికల్ పాయింట్ చూద్దాం.